ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం. సార్, ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఇండియా వచ్చేస్తున్నారు అనేది ఒక టాక్ అయితే నడుస్తుంది. అంటే వీళ్ళందరూ రావడం వల్ల మన భారత ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా బెనిఫిట్ అవుతుంది అనుకోవచ్చు అంటారు? ఎందుకు వీళ్ళంతా రిటర్న్ అయిపోతున్నారు అంటే ఇట్స్ ది స్పెక్యులేటెడ్ స్టేట్మెంట్. అంటే అందరూ రావట్లేదు, మేబీ సమ్ పర్సంటేజ్ రావచ్చు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి. ఎవరైనా ఎంప్లాయ్మెంట్ ఉందనుకోండి, ఎందుకు వస్తారు? రారు కదా. ఎంప్లాయ్మెంట్ లేకుండా ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఉండడం వల్ల, లేదు మదర్ ల్యాండ్ మీద నేను తప్పకుండా ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ కానీ ఫ్యామిలీ నీడ్స్ కానివ్వండి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ రూపకంగా రావచ్చు. బట్ జాబ్లో ఉన్నప్పుడు, వెన్ యూ హ్యావ్ ఎ గ్లోబల్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతున్నప్పుడు, గ్లోబల్ నాలెడ్జ్ అక్వైర్ చేసుకుంటున్నప్పుడు, నో బడీ విల్ కమ్. సమ్ పర్సంటేజ్ విల్ కమ్. అంటే హిస్టారికల్గా కూడా ఇండియా దే ప్రొడ్యూస్డ్ స్టెమ్ టాలెంట్, దే ఎక్స్పోర్ట్ టు ద గ్లోబల్ కంట్రీస్. అక్కడ దే డూ పెర్ఫార్మ్ గ్రేట్ జాబ్స్. అండ్ సమ్ టైమ్స్ ఇది బ్రెయిన్ డ్రెయిన్, రివర్స్ బ్రెయిన్ గెయిన్. బ్రెయిన్ డ్రెయిన్ ఫస్ట్, రివర్స్ బ్రెయిన్ గెయిన్. ఇండియా ఈజ్ గెయినింగ్ బ్యాక్, రివర్స్. మళ్ళీ ఫస్ట్ వెళ్ళిపోయింది, తర్వాత ఇప్పుడు టాలెంట్ బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఇండియా ఈజ్ నాట్ అంటే తక్కువ ఏం లేదు. ఇండియాలో కూడా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ వేరియస్ సెక్టర్స్. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ కమిట్మెంట్, దట్ గట్, దట్ ఐ కెన్ స్పెండ్ టైమ్ హియర్ అండ్ మేక్ మిరాకిల్స్ అనుకున్న వాళ్ళు వస్తున్నారు. నేను కూడా ఐ హ్యావ్ గుడ్ మీటింగ్స్, కన్వర్జేషన్స్ హ్యాపెండ్ రీసెంట్లీ ఇన్ హైదరాబాద్. సో ఇఫ్ దే వాంట్ సెటిల్ డౌన్, వేరియస్ రీజన్స్ అనుకోండి, సెటిల్ అయ్యారు, చాలా గొప్పగా దే ఆర్ ఎక్సెల్లింగ్ దేర్ ఇన్ దేర్ ఓన్ సెక్టర్స్. సో అంచేత దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. జాబ్ ఇన్సెక్యూరిటీ, లే ఆఫ్స్ కారణంగా వస్తున్నారు అనుకో, ఈ రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ అనుకోవచ్చు అంటారా? ఉండొచ్చు. అంటే అది స్పెక్యులేటెడ్. పీపుల్కి ఏంటంటే, నేను జాబ్ లేదనుకోండి, ఎన్ని రోజులు ఉండగలుగుతాం, వాడు ఉండలేం కదా. యూ విల్ హ్యావ్ అన్ ఇమిగ్రేషన్ ఇష్యూస్, యూ విల్ హ్యావ్ ఎ ఫైనాన్షియల్ ఇష్యూస్, యూ విల్ హ్యావ్ ఎ ఫ్యామిలీ ఇష్యూస్. సో ఇన్ దట్ సిచ్యువేషన్ యూ హ్యావ్ టు మూవ్ బ్యాక్. క్లియర్గా వాళ్ళ వెనకకి రావాల్సి వస్తుంది. సో అటువంటి సినారియో ఎలా ఉంటే ఆ పర్సన్ అంటే వేరియస్ కేస్ టు కేసు మనకి ఉంటుంది. ఇప్పుడు భారత్లో వస్తున్నటువంటి స్టార్ట్అప్ కంపెనీస్ సార్, ఈ ఎకో సిస్టమ్ కూడా అట్రాక్ట్ చేస్తుంది ఎన్ఆర్ఐస్ ని. దీనికి కూడా అక్కడి నుంచి వచ్చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు స్టేబుల్ అవ్వడానికి అనుకోవచ్చు అంటారు? 100%. ఎందుకంటే మీరు అమెరికాకి వెళ్ళారు, అమెరికాలో ఒక 5 ఏళ్ళు పనిచేశారు, ఇవాళ అక్కడ సిచ్యువేషన్ బట్టి జాబ్ అయిపోయింది. నేను ఇప్పుడు హైర్ చేసేటప్పుడు నాకు అమెరికన్ ఎక్స్పీరియన్స్ రిసోర్స్ రెడీలీ అవైలబుల్ ఉన్నట్టే కదా ఇండియన్ కంపెనీ. సో దే విల్ వెల్కమ్ ఇట్. సో ఇప్పుడు మన పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, మైక్రోసాఫ్ట్ అనుకోండి, టీసీఎస్ అనుకోండి, విప్రో అనుకోండి, ఇన్ఫోసిస్ అనుకోండి, ఇట్లా వేరియస్ కంట్రీస్ లోపల ఉన్న కంపెనీస్ ఉన్నాయి అనుకోండి. విత్ ఇన్ ద ఇండియాలో యూఎస్ టాలెంట్ రెడీలీ అవైలబుల్ ఉంది అనుకోండి, దే ఆర్ విల్లింగ్ టు కమ్ టు ఇండియా అనుకోండి. మనకు హైర్ చేసుకొని మళ్ళీ మనం వర్క్ చేయించుకోవచ్చు కదా యూఎస్ వర్క్, వెన్ వీ హ్యావ్ ద వర్క్. న్యూ పీపుల్తో ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వీళ్ళది ఎక్స్పీరియన్స్డ్ పూల్ ఆఫ్ టాలెంట్ కదా. సో అటువంటి ఆపర్చునిటీ కూడా ఉంటే తీసుకుంటున్నారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నీడ్స్ని బట్టి వాళ్ళు మూవ్ అవుతున్నారు, వీళ్ళు ఇక్కడ కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు. అంటే అసలు ఎన్ఆర్ఐస్ అక్కడి నుంచి రావడానికి ముఖ్యంగా కారణాలు ఏముంటాయి సార్? అసలు మెయిన్ పాయింట్స్ అంటే ఏముంటాయి? అంటే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ అనుకోండి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ అనుకోండి, ఇమిగ్రేషన్ సిచ్యువేషన్ అనుకోండి, రావడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఈ నీడ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్, ఏజ్ ఓల్డ్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని టేక్ కేర్ అనుకోవడము, వాళ్ళకి పిల్లలు ఒకరో ఇద్దరు ఉండడం, అంటే ఒకరే ఓన్లీ కిడ్ ఉండడము. తర్వాత వాళ్ళకి ఆ కంట్రీ మీద 10 ఏళ్ళు పనిచేశారు అనుకోండి, ఇంకా వెన్ దే నో దట్ ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ ఇన్ ఇండియా, నేను ఇండియాలో కూడా జాబ్ చేసుకుంటాను అనుకో ఆలోచన ఉండడం. అంటే వేరియస్ రీజన్స్ అన్నట్టు, దానివల్ల కూడా వస్తున్నారు. లేదంటే అక్కడ ఫైర్ అయ్యారు అనుకోండి, ఇమిగ్రేషన్ స్టేటస్ లేదు, దేర్ ఇస్ నో ఛాన్స్, యూ కెనాట్ స్టే ఇన్ దట్ కంట్రీ, యూ హ్యావ్ టు కమ్ టు ఇండియా. సో అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు వస్తున్నారు. అంటే ఒక్కొక్క కేసు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. బట్ ఇప్పుడున్న దానిలో ఇండియా హ్యాస్ గ్రేట్ పూల్ ఆఫ్ టాలెంట్. అంటే ఇక్కడ పని చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది. తర్వాత గ్రోత్ ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఉంది. ఇది డెవలపింగ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీస్ వర్సెస్ డెవలపింగ్ కంట్రీస్లో మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. చాలా సెక్టర్స్ ఇక్కడ ఎవాల్వ్ అవుతున్నాయి. మనం వరల్డ్లో ఎక్కడైతే న్యూ సెక్టర్లో రీసెర్చ్ అయిందో దాన్ని మనం ఇక్కడ తొందరగా అడాప్ట్ చేసుకుంటున్నాం, బికాస్ ఆఫ్ ద డిజిటల్ ఏజ్, బికాస్ ఆఫ్ ద ఇంగ్లీష్ నాలెడ్జ్. మనకి ఇండియా వాళ్ళకు ఉన్న ఇంగ్లీష్ నాలెడ్జ్ అంటే యూ కెన్ గో ఆన్లైన్ అండ్ యూ కెన్ రీడ్ ఎవ్రీథింగ్. గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ గ్రేటర్ ఆపర్చునిటీస్ కదా. వీసాలో వచ్చేటటువంటి మార్పులు కూడా కారణం అనుకోవచ్చు. తప్పకుండా. ఇప్పుడు వాళ్ళు ట్రెండింగ్ అవుతుంది కదా. ఇప్పుడు F1 వాళ్ళు వెళ్తున్నారు, అలా అక్కడ పోయిన పర్పస్ కాకుండా వయలేట్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. సో దానివల్ల కూడా దే హ్యావ్ టు కమ్ బ్యాక్. తర్వాత H1Bలో ఉందనుకోండి, H1Bలో అక్కడ వెళ్ళాక ఎంప్లాయ్మెంట్ లేదనుకోండి, ఇండియాకి వచ్చేస్తున్నారు, ఇండియాలో ఇక్కడ స్ట్రక్అప్ అయిపోతున్నారు, మళ్ళీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సెట్ చేసుకుంటున్నారు. కాకపోతే ఒకసారి ఇఫ్ యూ కంప్లీట్ మాస్టర్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, దట్ విల్ హ్యావ్ ఎ గ్రేటర్ రెజ్యూమ్, స్ట్రాంగర్ రెజ్యూమ్. అంటే టు ప్రొడ్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ కంపెనీ పెట్టేటప్పుడు మీ దగ్గర మంచి రెజ్యూమ్ ఉంటుంది కదా. సో దట్స్ అన్ ఆపర్చునిటీ. అంటే ఏదైనా సార్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ కూడా మాట్లాడుకోవాలంటారు కదా. ఇన్ కేస్ ఎన్ఆర్ఐస్ కనుక ఇక్కడికి వచ్చేసి మన ఇండియాలో సెటిల్ అవ్వాలి అనుకుంటే
వాళ్ళకి అంటే డిసడ్వాంటేజెస్ గా మాట్లాడుకుంటే అసలు ఏముంటాయి అంటారు? అంటే ఒకసారి ఒక 10 ఏళ్ళు ఆ కంట్రీలో లివ్ చేసి వచ్చిన తర్వాత యూ డోంట్ ఫిట్ యువర్ మైండ్ సెట్ హియర్. అక్కడ ఓపెన్ హానెస్ట్ దట్ కైండ్ ఆఫ్ ఉంటుంది. అక్కడ స్టేట్ స్మార్ట్నెస్ ఉంటుంది, ఇక్కడ స్ట్రీట్ స్మార్ట్నెస్ ఉంటుంది. సో దానికి అక్వైంటెన్స్, ఇప్పుడు మాకు అక్కడ ఉన్న పుట్టిన పిల్లలు ఉన్నారు అనుకోండి, సో 10 ఏళ్ళు అక్కడ ఉండి ఇక్కడ నేను తీసుకొచ్చిన అనుకోండి, ఆ మైండ్ సెట్కి దగ్గర ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది, కల్చరల్ షాక్ ఉంటుంది. సో ఇవన్నీ ఇష్యూస్ అవి. Yes. సో మేము కూడా ఇప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అక్కడ ఉండి ఇక్కడికి వచ్చాక అంతకుముందు ఉన్న స్ట్రీట్ స్మార్ట్నెస్ తగ్గుతుంది. అక్కడ స్టేట్ స్మార్ట్నెస్ నుంచి మళ్ళీ స్ట్రీట్ స్మార్ట్నెస్ కి అక్వైర్ కావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. Yes. సో అట్లా కన్సర్న్స్ ఉంటాయి. తర్వాత అక్కడ క్వాలిటీ లివింగ్ ఉంది అనుకోండి, ఇక్కడ లేదనుకోండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు హైదరాబాద్ అవుట్స్కట్స్ లో కానీ హైదరాబాద్ సిటీలో కానీ మంచి అమెరికాలో ఎటువంటి లివింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయో అన్ని ఇక్కడికి వచ్చేసాయి. సో కొంత పొల్యూషన్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని ట్రాఫికింగ్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని స్పీడింగ్ ఉంటాయి, అంటే అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ ఉంటాయి. అమెరికాలో ఒక డిఫరెంట్ జోన్ లో లివ్ చేసి వచ్చి ఇక్కడ ఉండాలంటే ఇష్టపడరు కొంతమంది. కొందరు ప్యాషన్ ఉంటుంది, నో ఐ హ్యావ్ టు కమ్ టు మై హోమ్ కంట్రీ, స్పెండ్ హియర్, ద ఫోకస్ ఆన్ దిస్ అనే ఆలోచన విధానంగా ఉన్న వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు దే విల్ మంచిగా జెల్ అయిపోతారు ఇక్కడ ఉన్న సిస్టంలో. Yes. కొందరు తర్వాత వచ్చిన తర్వాత పిల్లలు సెట్ కాకపోతే మళ్ళీ యూ హ్యావ్ టు చూస్ బ్యాక్, Back. మళ్ళీ వెనకకి వెళ్ళాలనుకుంటారు. అట్లా చాలా మంది వెనకకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అమెరికన్ సిటిజన్షిప్ తీసుకున్న తర్వాత ఇండియాకి వచ్చి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకొని ఎక్స్పెరిమెంట్లో ఫెయిల్ అయిపోయి మళ్ళీ పిల్లల్ని పట్టుకొని పట్టుకొని మళ్ళీ అమెరికా వెళ్ళిన సంఘటనలు కూడా ఉంది. సో అంచేత ఇక్కడ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఒక 10 years ఎక్స్పెరిమెంటల్గా ఎక్స్పెక్ట్ సంథింగ్ దిస్ కెన్ హ్యాపెన్ అనుకున్న వాళ్ళు ఇక్కడ వాళ్ళ గోల్స్ అచీవ్ కాకపోతే ఏం చేస్తారు, మళ్ళీ దే హ్యావ్ ఎ బ్యాకప్ Yes. ప్లాన్ విచ్ ఇస్ దే ఆర్ గోయింగ్ బ్యాక్. అంటే అమెరికన్ సిటిజన్స్కి వెళ్ళొచ్చు, మళ్ళీ H1Bలకి ఛాయిస్ లేదు. ఒకసారి ఇక్కడికి వచ్చేసి పోతే మళ్ళీ యూ హ్యావ్ టు గో త్రూ H1B ప్రోగ్రామ్. బట్ యూఎస్ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు చాలా మంది Y2K ద్వారా వెళ్ళి 2000 నుంచి 2010-20 వరకు ఆడున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రై చేస్తున్నారు. ఫ్యూ ఇయర్స్ ఎట్లుంది ఇక్కడ ఆపర్చునిటీస్ ఏంటి, వెదర్ ఇట్ ఇస్ రియల్ ఎస్టేట్ అనుకోండి, టెక్నాలజీ సెక్టర్ అనుకోండి, ఫార్మస్యూటికల్ సెక్టర్ అనుకోండి, మెడికల్ సెక్టర్ అనుకోండి, ఎడ్యుకేషనల్ సెక్టర్ అనుకోండి, ఇన్వెంటరీ అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, దర్ ఆర్ నెంబర్ ఆఫ్ సెక్టర్స్లో ట్రై చేస్తారు. సో వెల్ సెటిల్ అయిపోయిన ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉంటారో, ఏం ప్రాబ్లమ్స్ లేవు, అన్ని బాగున్నాయి, వాళ్ళు ఇండియాకి వచ్చేయాలనుకుంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? రావచ్చు. ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నారు, అక్కడే ఉండి ఇక్కడికి అప్లై చేసుకుంటున్నారు. అమెరికాలో ఉండదు, ఇక్కడ రెజ్యూమ్ అప్లై చేసుకొని ఇక్కడ జాబ్ సెట్ చేసుకొని జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు దే కెన్ కమ్. వాళ్ళు యూఎస్ సిటిజన్స్ అయితే ఒక టైప్ ఆఫ్ ఉంటుంది, ఇండియన్ సిటిజన్స్ అయితే ఇబ్బంది లేదు, ఇక్కడ వచ్చి స్ట్రైట్గా వర్క్ చేసుకోవచ్చు. అమెరికన్ సిటిజన్స్ అయితే వాళ్ళకున్న ఇక్కడ వర్క్ స్టేటస్లు అవన్నీ ఇంపార్టెంట్ ఉంటాయి కదా, దాన్ని బట్టి పని చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.